కంప్యూటర్లో ఉండే ర్యామ్ ఏ రకమైన మెమొరీ? ప్రైమరీ మెమొరీ. ఒక కంప్యూటర్లోని ఫైల్స్ను ఆర్గనైజ్ చేయడానికి దేనిని ఉపయోగిస్తారు? ఫోల్డర్స్. ఇంటర్నెట్ ఉపయోగించే ఎఫ్టిపి అంటే ఏమిటి? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఒక వెబ్సైట్ను చూడడానికి కంప్యూటర్లో ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు? వెబ్ బ్రౌజర్. మొదట కంప్యూటర్ మౌస్ దేనితో తయారు చేశారు? చెక్కతో. కంప్యూటర్కు సంబంధించిన సిడి రోమ్ అంటే ఏమిటి? కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ. కంప్యూటర్లో ఒక పదాన్ని కాపీ చేయడానికి ఏ కీలు ఉపయోగిస్తారు? కంట్రోల్+C. ఆధునిక కంప్యూటర్ డేటా నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్న ప్రధాన పరికరం ఏమిటి? హార్డ్ డిస్క్ డ్రైవ్. కంప్యూటర్ను ఎవరు కనుగొన్నారు? చార్లెస్ బబేజ్. కంప్యూటర్కు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ఏ పరికరం అవసరం? మోడెమ్. ఒక వెబ్సైట్ అడ్రస్ అంటే .com అంటే ఏమిటి? కమర్షియల్. కంప్యూటర్లో ఉండే సిపియు యొక్క పూర్తి పేరు ఏమిటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మౌస్ను కనుగొన్నది ఎవరు? డగ్లస్ ఎంగల్బాట్. ఒక వర్డ్లో మొత్తం టెక్స్ట్ను సెలెక్ట్ చేయడానికి ఏ షార్ట్కట్ కీని ఉపయోగిస్తారు? కంట్రోల్+A. కంప్యూటర్కు పవర్ సప్లై చేసే భాగం ఏమిటి? ఎస్ఎంపిఎస్, స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. ఒక ఫోల్డర్ పేరు మార్చడానికి ఉపయోగించే కీ ఏమిటి? F2 కీ. కంప్యూటర్లో ఉండే అతి చిన్న డేటా యూనిట్ ఏమిటి? బిట్. పెద్ద నెట్వర్క్లో కంప్యూటర్లను అనుసంధానించే పరికరం ఏమిటి? హబ్ ఆర్ స్విచ్. కంప్యూటర్ల మధ్య డేటాను మార్పిడి చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? నెట్వర్కింగ్. కంప్యూటర్లో ఉన్న డేటాను స్క్రీన్పై చూపించే పరికరం ఏమిటి? మానిటర్. ఇంటర్నెట్లో సమాచారం వెతకడానికి ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు? సెర్చ్ ఇంజిన్. పెయింట్లో ఫైల్ను సేవ్ చేయడానికి షార్ట్కట్ కీ ఏమిటి? కంట్రోల్+S.